పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్ చూద్దాం. నెంబర్ 1, హైదరాబాద్ లో కాసేపట్లో సినీ కార్మికులు ర్యాలీ చేపట్టబోతున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ నోటీసులపై కార్మికులు నిరసిస్తూ యూనియన్ ఆఫీస్ నుంచి ఫెడరేషన్ ఆఫీస్ దాకా ఈ ర్యాలీ చేపడతారు. నిన్న నిర్మాతలతో కార్మికుల ఫెడరేషన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇప్పుడు ఈ ర్యాలీకి ప్రాధాన్యత ఏర్పడింది. రెడీగా సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించి ఈ కేసులో అప్డేట్, ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరగబోతోంది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. పిల్లలు కావాలని వచ్చే వారి నుంచి డాక్టర్ నమ్రత డబ్బు వసూలు చేసి విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. రెడీగా థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ బైపోల్ ప్రచారం ఈ సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. ఒంటిమిట్టలో 11, అలాగే పులివెందుల బరిలో కూడా 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందుల్లో అదనపు బలగాలు బందోబస్తులో ఉన్నాయి. పులివెందుల ఒంటిమిట్టల్లో మొత్తం 500 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అలాగే ఏపీలో కూడా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, ఆపరేషన్ సింధూర్కు సంబంధించి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని 9 స్థావరాలను ధ్వంసం చేశామని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. అలాగే పాకిస్తాన్ తప్పుడు కథనాలని, ప్రచారాలని కూడా టెక్నాలజీ సాయంతో తిప్పికొట్టామని చెప్పారు ఆయన. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు బెంగళూరు నగరం రెడీగా ఉంది. బెంగళూరులో 3 వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారు. అలాగే బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.